welcome to my channel. This is Lalita from Lalita Stars. హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ అంటే 90% రామ్నగర్ అని అందరూ చెప్తారు. ఆ బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ అయినటువంటి రామ్నగర్ ప్రస్తుతానికి మనం ఇక్కడ ఒక షాప్ దగ్గర అయితే ఉన్నాము. టీఆర్ఎల్ ఫిష్ స్టాల్ అని ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ స్టాల్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, సో మామూలుగా ఈ ఫిష్ మార్కెట్ లో హోల్సేల్ దొరుకుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఈ హోల్సేల్ కంటే తక్కువ ధరకి ఇక్కడ మనకైతే లభిస్తున్నాయి. సో ఈ షాప్ ఓనర్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం షాప్ లోపలికి అయితే వస్తున్నాము. ఈ షాప్లో ఇంకా ఏమేమి ఉన్నాయో మనం చూద్దాము. అంటే ఇప్పుడు ఇక్కడ బాక్సెస్ కూడా ఉన్నాయి. అంటే కొద్దిగా అంటే 1 or 2 days మాత్రమే స్టోర్ చేయడానికి. ఇవన్నీ ఐస్ బాక్స్లా అండి? ఐస్ బాక్స్. సో ఇవన్నీ 1 or 2 days మాత్రమే ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది. మిగతా టైంలో అయితే కనుక ఎక్కువ రోజులు స్టోరేజ్ అనేవి పెట్టారనమాట ఈ షాప్లో. ఫిష్లలో కూడా ఇన్ని పేర్లు ఉన్నాయని నాకు ఈ రోజే తెలుసు. ఇది ఇప్పటివరకు చూసినా అన్ని మనము సీవి సముద్రంవి, ఇవి వచ్చేసి చెరువువి. ఓ, సముద్రం చేపలే కాకుండా చెరువు చేపలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవి మనము ఎన్ని రోజులు స్టోర్ చేస్తారండి మీరు? 1 day ఉంటుంది మనది. 1 day. తర్వాత ఇది ఏంటంటే ఇప్పుడు మనం కస్టమర్లకి ఇస్తాము. రేపు మార్నింగ్ ఏంటంటే ఇక్కడ ఈ బార్లలో ఫ్రై చేస్తారు కదా, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మన దగ్గర మిగులుతాయి. సో నేను 2 days స్టోరేజ్ ఉంటుందని చెప్పాను కదా, కానీ 2 days కూడా కాదు, 1 day స్టోర్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది కదండి, సో అక్కడికి ఎక్కువ శాతం ఇవే తీసుకెళ్తారంట. ఫ్రూట్ దీని పేరు. బార్లలో ఇవే అంట యూజ్ చేసేది. 150 to 180 kg ఉంటుంది. 150 to 180 కిలో అనమాట. సో చూడండి, 1 day స్టోర్ చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం అంటే. చేప ఇలా ఉండాలి, రెడ్గా. ఏంటండి? రెడ్గా ఇలా ఉండాలి మేడం ఫిష్. ఇది ఓకే, ఫ్రెష్ అన్నట్టు అది. ఓకే, ఇక్కడ చూడండి ఇంకొక విషయం మనకి చెప్పారు. ఇక్కడ సిల్వర్ ఉండాలి, ఇక్కడ రెడ్ ఉండాలి. ఇక్కడ సిల్వర్ ఉండాలి, ఇక్కడ రెడ్ ఉంటే ఇది ఫ్రెష్ ఫిష్ అనమాట. ఇది ఒకసారి మనం నోట్ చేసుకుని, ఎందుకంటే కొంతమందికి ఫ్రెష్ ఏది అనేది తెలియదు. నిజంగా నాకు కూడా తెలియదు. ఈ రోజు అయితే నేను ఈ విషయం తెలుసుకున్నా. ఇక్కడ సిల్వర్ కలర్, ఇక్కడ రెడ్ కలర్ ఉంటే ఇది ఫ్రెష్ అనమాట. చూద్దాం ఇంకా లోపల మనం ఏమున్నాయో చూద్దాం. సో దీని పేరు వచ్చేసి బంగారు తీగ అంట. సో లేడీస్కి బంగారు నగలే కాకుండా ఫిష్లలో కూడా ఇలా బంగారు పేరు అనేది ఉంది, బంగారు తీగ అంట. సో లేడీస్ నాకు తెలిసి బంగారు ఇష్టం కాబట్టి ఈ బంగారు ఫిష్ తింటారేమో అనిపిస్తుంది. ఇది ఎంత? 180 kg. 180 కిలో అంట. అంటే స్పెషల్లీ ఇది కర్రీ గురించి అండి. కర్రీ, ఓకే, చాలా బాగుంటుంది కర్రీ అది. సో ఇది వేరే ఫిష్ అయితే ఫ్రై చేయొచ్చు, కర్రీ చేయొచ్చు, కానీ ఇది మాత్రం కర్రీ. సో ఇది కర్రీకి స్పెషల్ అంట ఈ ఫిష్, బంగారు ఫిష్ అనేది. మన లేడీస్ అందరు ఒకసారి నోట్ చేసుకోండి. కర్రీకి స్పెషల్గా ఈ బంగారు చేప అనేది, బంగారు తీగ కదా, బంగారు తీగ చేప అనేది చాలా. బంగారు తీగ అంటారు, బంగారు పాప అంటారు, బంగారు పాప కూడా అంట. సో చూద్దాం. ఇది బొచ్చ. సో ఇది బొచ్చ అంట అండి దీని పేరు. బరువు అయితే చాలానే ఉంది. బొచ్చ ఇది. ఇవన్నీ 1 day స్టోరేజ్. 1 day. ఇప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ రెస్టారెంట్లకి, కర్రీ పాయింట్లకి వాళ్ళకి ఇచ్చేస్తాం ఇప్పుడు. అందుకే బయట వేయలేము ఇవి. ఓకే. సో ఇవన్నీ రెస్టారెంట్లకి వెళ్ళడానికని ఇందులో పెట్టారంట. ఈ రోజు వెళ్ళిపోతాయంట ఇవన్నీ. సో ఇది కిలో ఎంత? ఇది 200. 200. సో ఇది 200. చాలా తక్కువ రేటే అనిపిస్తుంది నాకు బయటతో పోలిస్తే మాత్రం. సైజ్ ఏంటంటే బిగ్ సైజ్, ఇది చిన్న అయితే 100, 120 అలా ఉంటుంది. ఓకే. సో బిగ్ సైజ్ అంటే 200 అంట. ఇంకా చిన్న సైజ్ అయితే ఇంకా తక్కువ రేట్ అంట. లైవ్ ఫిష్. సో చాలా మంది లైవ్ ఫిష్లు ఇష్టపడతారు కదా, ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటాయని. సో ఇక్కడ నాకు భయం వేస్తుంది. ఇక్కడ చూడండి, లైవ్ ఫిష్ ఇక్కడ స్టోరేజ్ చేస్తారు. ఇదంతా ఈ రోజులోనే వెళ్ళిపోతాయంటే ఇవి. సో వీటి గురించి చెప్పండి ప్రవీణ్ గారు. ఇవి 9 o'clock వరకే ఉంటాయి మేడం మన దగ్గర. తర్వాత వస్తే మాత్రం దొరకాయి లైవ్. ఓకే. సో మార్నింగ్ 9 o'clock వరకే ఈ లైవ్ ఫిష్ అనేది ఉంటుంది. తర్వాత మీరు వచ్చినా కూడా ఉండవంట, ఎందుకంటే ఎంత డిమాండ్ ఉంటుంది లైవ్ ఫిష్కి. సో సేల్ అనేది అయిపోతాయంట. ఇక్కడ ఒకసారి చూడండి. వీటి పేరు ఏంటండి? రవ్వులున్నాయి, బొచ్చలు ఉన్నాయి. బొచ్చలు అంట. సో చాలామంది లైవ్ ఫిష్లు ఇష్టపడతారు కదా, స్పెషల్గా లైవ్ ఫిష్లు ఇష్టపడే వాళ్ళకు ఇక్కడ ఒక స్పెషల్ కౌంటర్ అనేది అని చెప్పుకోవచ్చు. స్టాల్లో కౌంటర్ మీ ఇష్టం ఏదైనా చెప్పుకోండి. సో ఇది చూడండి, ఇక్కడ అంటే వాటర్ పెట్టారు. ఈ వాటర్లో లైవ్ ఫిష్లన్నీ వేశారు. జస్ట్ 9 o'clock కల్లా ఈ లైవ్ ఫిష్లన్నీ సేల్ అవుతాయంట.
సో ఇది కిలో ఎంత అన్నారు మీరు? లైవ్ 220, రవ్వ వచ్చేసి 220, కట్లా వచ్చేసి బుచ్చలు వచ్చేసి 250. ఓకే, సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్గానే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే బయట లైవ్ ఫిష్లకి ఎక్కువ రేటే ఉంటుంది, చాలా డబల్ వేస్తారు. సో ఇక్కడ 200, 220 ఉండడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇవన్నీ లైవ్ ఫిష్లు అన్నీ చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనకి హైబ్రిడ్ మేడం, ఇది హైబ్రిడ్, ఇది హైబ్రిడ్, మన లోకల్లో పెరిగేటి ఇవి. అందరు ఏమంటారు అంటే కొరమేటలు తక్కువ ఉన్నాయి కదా, అంత రేట్ ఎందుకు అంటారు. దీనిది ఏంటంటే స్పెషల్, ఇది ఏ వాటర్లో వేసినా కానీ ఉండిపోతుంది. అది ఏదో చిన్న గుంతలు తవ్వేసి పెంచేస్తారు, పక్కన వాటర్ ఉందంటే. ఇది వచ్చేసి మనకు 450, 400 ఉంటుంది రేట్. ఓకే, బయట ఎంత ఉండొచ్చు? బయట ఇప్పుడు హోల్సేల్గా 450, బయట ఎంత ఉండొచ్చు? బయట 500, 550 అమ్ముతారు వాళ్ళు. ఓకే, ఇంకా దీనికన్నా చిన్న అయితే రేట్ తక్కువ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి భువనేశ్వర్, ఇవి భువనేశ్వరి. ఇది వచ్చి 650 kg. ఇది నదిలో ఉంటాయి. దీంట్లో ఇది సెకండ్ క్వాలిటీ. మళ్ళీ ఇది ఫస్ట్ క్వాలిటీ, ఇది సెకండ్ క్వాలిటీ. నదిలో ఇవి నదులు, అవేమో చెరువులు. ఓకే ఓకే, ఇది నదివి, ఇది చెరువువి. మనకు కస్టమర్లు గుర్తుపట్టలేకపోరు. అవునవును. ఇది ఏంటంటే లావుగా ఉంటుంది, ఇది ఏంటంటే ఒక పాము అలా ఉంటుంది, స్నేక్ లాగా. ఓకే, చూడండి, ఇది స్నేక్ లాగా కనిపిస్తుందంట. ఇది భువనేశ్వరి నది నుంచి వీళ్ళు తీసుకొని వచ్చారంట. సో ఇది వచ్చేసి చెరువులలో ఉండే చేప అనమాట. సో ఇవి రెండు కొద్దిగా ఇంచుమించు చూడడానికి ఒకేలాగా కనిపిస్తున్నాయి, కానీ డిఫరెన్స్ అనేది చాలా ఉంది రెండింటికి. సో తెలియని వాళ్ళు వస్తే మాత్రం ఇక్కడికి అంటే తెలియదు అనమాట. మనమైతే కస్టమర్లకి చెప్పేస్తాం, అడుగుతాం మనము ఏది కావాలి మీకు, ఫామ్ది కావాలా లేకపోతే ఏది కావాలని. వద్దు అని చాలా మంది అయితే మన దగ్గర కస్టమర్లు ఉన్న వాళ్ళంతా భువనేశ్వరే తీసుకుంటారు. ఓకే, రేటు గురించి అంటే ఏముండదు, కానీ భువనేశ్వరే కావాలంటారు. ఏంటంటే చూపించడానికి ఒక్కటి పెట్టినాం మనం, కస్టమర్లకు ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఓకే, సో కస్టమర్ అంటే ఇప్పుడు నేనున్నాను, నా లాంటి వాళ్ళకు కూడా ఈ ఫిష్ల గురించి తెలియదు కాబట్టి ఇలా ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మరి వీళ్ళు సేల్ అనేది చేస్తారు. వాళ్ళకి ఏది ఇష్టమో ఏది ప్రిఫర్ చేస్తారో సో అవన్నీ చెప్పే వీళ్ళు సేల్ చేస్తారు. ఇల్సా, ఓకే, ఇది సముద్రంలో ఉంది కాబట్టి ఇల్సా. ఓకే, ఇదే చేప మళ్ళీ ఎదురుకుంటూ వచ్చి గోదావరిలో కలుస్తుంది, అప్పుడు పులుసు అవుతుంది. సముద్రంలో నుంచి గోదావరిలోకి వచ్చినప్పుడు ఇది ఇంకా డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది అంతేనా? ఓకే, ఇది సముద్రంలో ఉంది కాబట్టి దీన్ని ఇల్సా అంటారు. అదే గోదావరికి వస్తే పులుసా అవుతుంది. పుల్సా, ఇల్సా, పుల్సా. ఇదేమో సముద్రం ఇది. ఓకే, సో చూడండి, ఇది ఒకసారి నోట్ చేసుకుని, సముద్రంలో ఉంటే హిల్సా, ఇదే నదులలోకి వస్తే పుల్సా. సో ఒకే ఫిష్కి రెండు నేమ్లు అనేవి ఉన్నాయి. ఇవి ఎంతండి కిలో? ఇది 1800 kg. 1800. ఓకే, వాళ్ళు అమ్మవారి పూజ చేసి నెక్స్ట్ డే తింటారు వీళ్ళు షాప్. కంపల్సరీ తీసుకెళ్తారు. సో బెంగాలీ వాళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఈ హిల్సా పుల్సా అనే ఫిష్ని అయితే తింటారంట. సో నిజంగా ఇది చూడడం మనకి అదృష్టంగా చెప్పుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం పెట్టిన చేప సముద్రంలో ఉంటే హిల్సా, అదే నదులలోకి వస్తే దీన్ని పుల్సా అంటారు. ఒకే ఫిష్కి రెండు పేర్లు అనేవి ఉన్నాయి ఇక్కడ. ఈరోజు నేను తెలుసుకున్న ఈ విషయం అయితే. గోదావరి వాళ్ళు ఏమంటారు అంటే పుస్తలు అమ్ముకొని అయినా సరే పులుస కూర తినాలా అంటారు. ఓకే, ఒకసారి చూడండి, పుస్తలు అమ్మైనా సరే పులుసా తినాలంట. సో రామ్నగర్లో బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ దగ్గరికి వచ్చాము కదా. ఇక్కడ PRF ఫిష్ స్టాల్ వచ్చేసి మనకి ఎన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ, వీటి ప్రైజెస్ గురించి మనం తెలుసుకున్నాం కదా. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు అనేది మనం ఇప్పుడు షాప్ ఓనర్ అయినటువంటి ప్రవీణ్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ప్రవీణ్ గారు, మీరు ఈ ఫిష్లు మీ షాప్లో ఎన్ని రకాలు దొరుకుతాయి? మా షాప్లో ఒక 50 రకాలు దొరుకుతాయి మేడం. 50 రకాలు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? వైజాగ్ నుండి వస్తాయి, భువనేశ్వర్ నుండి వస్తాయి, గుజరాత్ నుండి వస్తాయి, ముంబై నుండి వస్తాయి, కాకినాడ. సో ఆల్ స్టేట్స్ మ్యాక్సిమం వేరే వేరే స్టేట్స్ నుంచి, అంటే ఒక్క స్టేట్ కాకుండా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా ఫిష్లకి. సో అవన్నీ కలిపి ఈ PRF స్టాల్లో దొరుకుతాయి అంటున్నారు. సో అది కాక మనకి చాలా ఇప్పుడు బయట హోల్సేల్ కంటే కూడా అంతకంటే ఇంకా తక్కువ రేట్కి ఇక్కడ దొరుకుతాయి. సో కస్టమర్ ఎలా ఉందండి మీ రెస్పాన్స్ ఇప్పుడు? బాగుందండి. ఇంతకుముందు మాది హోల్సేల్ ఉండే, రీటైల్ పెట్టలేము. కస్టమర్స్ ఏంటంటే మేము మీ దగ్గరనే తీసుకుంటాము, బయట మేము ఎక్కడ తీసుకోలేకపోతున్నాం అన్నందుకు ఈ షాప్ పెట్టినాము. కేజీ 2 కేజీలు డైలీ అయితే ఇవ్వము, సండే ఒక్కరోజు పెడుతుండే. తర్వాత కస్టమర్స్ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసినందుకు సరే పెడదామనంటే ఇప్పుడు ఈ షాప్ ఓపెన్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే అన్ని 9 o'clock క్లోజ్ అయిపోతుంది, మనది ఈవినింగ్ 8 వరకు ఉంటుంది.
ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. అన్ని షాప్స్ మార్నింగ్ 9 వరకు క్లోజ్ అయిపోతాయంట, కానీ ఈ షాప్ ఒకటి నైట్ 8 వరకు ఉంటుంది. ఇది ఒక్కసారి నోట్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది సండే రోజే కాకుండా మిగతా టైంలో కూడా వచ్చి ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు ఎవరైనా కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు మీకు సీజన్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీజన్ ఉంటుంది, అలా ఏమన్నా ఉంటుంది? ఇప్పుడు మేలో బంద్ అయిపోతాయి మేడం, బోట్స్ బంద్ అయిపోతాయి, అప్పుడు చాలా సీ ఫుడ్ తక్కువ అవుతుంది, రాదు. అప్పుడు కూడా మేము ఏంటంటే కొన్ని డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళకు తెప్పిస్తాం. మన ఏంటంటే అప్పుడు ఫీడింగ్ ఇచ్చేది, అది ఫీడ్ అయ్యేది. ఓకే, సో బోట్స్ అంటే మనం సముద్రంలో చేపలు పట్టుకుంటారని అందరికి తెలుసు కదా, సముద్రంలో బోట్లు అనేవి స్టాప్ చేస్తారంట కొన్ని రోజులు. సో అప్పుడు కూడా స్పెషల్గా ఈ షాప్లో ఫిష్లు అనేవి తెప్పిస్తారంట, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. సో పిఆర్ఎఫ్ షాప్కి వచ్చిన కస్టమర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఒక పెద్ద ఫిష్ని అయితే వీళ్ళైతే సేల్ చేసి తీసుకెళ్తున్నారు. అసలు ఇంత పెద్ద ఫిష్ ఎందుకు కొన్నారు, సో వీటి ఉపయోగం, సో ఈయన అంటే ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా అయ్యారు ఈ షాప్కి వచ్చిన తర్వాత, మనం ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాము. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇంత పెద్ద ఫిష్ తీసుకెళ్తున్నారు కదా, మీరు ప్రతిసారి అంటే ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు ఈ షాప్కి వస్తారా? ఇక్కడనే తీసుకుంటామండి, వేరే దగ్గర ఎక్కడ తీసుకోమం. ఇక్కడ బాగుంటాయి ఫిషెస్, ఫ్రెష్ ఉంటాయి. అంటే డైలీ వస్తారా? డైలీ వస్తామండి, వీకెండ్ కంపల్సరీ వస్తాం. ఓకే, సో దీని పేరేంటండి? రౌ ఫిష్ అండి, రౌ. సో ఇంకా మీరు ఏ రకాల ఫిష్లు అనేవి ఇక్కడ కొంటారు? అన్ని ఫిషెస్ కొంటామండి, పాంప్లెట్ కొంటాం, సీ ఫుడ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ప్రాన్స్ కూడా దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, లైఫ్ ఫిష్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి అండి మన దగ్గర. క్రాబ్స్, ఎవ్రీథింగ్ ఏం కావాలంటే అది దొరుకుతాయి మన దగ్గర. మనకు కావాలనుకుంటే ర్యాపిడోలో కూడా పంపిస్తారు, ఎనీ టైం కాల్ లిఫ్ట్ చేస్తారు, ఎంత పెద్ద ఆర్డర్ అయినా తీసుకుంటారు, మనకి ఫుల్ సాటిస్ఫై చేస్తారు. ఎనీ ఫిష్, సీ ఫుడ్ అయినా సరే, లోకల్ అయినా సరే, ఏదైనా సరే. అపోలో ఫిష్, ప్రాన్స్, బోన్లెస్, ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ అండి. అన్ని ఫిషెస్ దొరుకుతాయి, వంజరం, క్రాబ్సే కానీ, పాంప్లెటే కానీ, ఇంకేంటిది అన్నీ దొరుకుతాయి, ఎవ్రీథింగ్. ఏ బాంగడా ఫిషే కానీ, ఫ్రై, టూనా ఫిషెస్, ఎవ్రీథింగ్ ఏది కావాలంటే అది దొరుకుతుంది మనకి. ఇది హోల్సేల్ అండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దొరుకుతాయి మనకి, తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి మనకి. లైవ్ ఫిషెస్ సండే, ఎవ్రీ సండే లైవ్ ఫిషెస్ ఉండదు, మార్కెట్లో ఎక్కడ దొరికాయి లైవ్ ఫిషెస్. సో మామూలుగా షాప్లలో ఒక్కొక్క షాప్లో ఒక్కో వెరైటీనే దొరుకుతుంది, ఇక్కడ స్పెషల్గా 50 వెరైటీలు అనేవి మనకి దొరుకుతాయి. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ షాప్కి వచ్చి మీరు కొనచ్చు. వీటి గురించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ని సాటిస్ఫై చేసిన తర్వాతనే వాళ్ళు సేల్ అనేది చేస్తారు, అంతే కదా ప్రవీణ్ గారు? సో మనం సండే వచ్చి ఇక్కడ షూట్ చేసినందువల్ల సండే రోజు చాలామంది జనాలు అయితే ఉన్నారు, దానివల్ల 50 రకాల చేపలు అనేవి మనము చూపించలేకపోయినాము. సో ముఖ్యమైనవి అంటే కొన్ని మాత్రమే మనం చూపించాము. మిగతా 50 రకాలు కూడా మీరు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పిఆర్ఎఫ్ స్టాల్కి అయితే రావాల్సిందే. ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలామందికి అంటే నాలాంటి వాళ్ళకు ఫిష్ల గురించి తెలియదు, వాటి పేర్ల గురించి తెలియదు, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటారు, అంతే కదా? అందుకనేసి కస్టమర్స్ సాటిస్ఫై అవి మీకు కావాల్సినవి తీసుకెళ్లాలనుకుంటే పిఆర్ఎఫ్ షాప్కి అయితే రండి. ఓకే అండి, థ్యాంక్ యూ.